శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 28, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య దాడులు మరియు ప్రతిదాడులు అయితే చాలా భీకరంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ఇరాన్ చేస్తున్న పని ఏమిటి? చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతుంది. సో అదే ఇవాళ కూడా చేసింది. అయితే ఇవాళ కొద్ది రూట్ చేంజ్ చేసింది. రెగ్యులర్గా రాత్రి వేళల్లో అలాగే తెల్లవారుజామున అయితే కనుక దాడులు నిర్వహిస్తుంది. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు. అయితే ఇవాళ ఇరాన్ ఏం చేసిందంటే పట్టపగిలే చుట్టుపక్కల ఉన్న అన్ని గల్ఫ్ దేశాలపైన దాడులకు అయితే కనుక తెగబడింది. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్ పైన శత్రు దేశాలకు సంబంధించిన 15 డ్రోన్లు అయితే కనుక విరుచుకుపడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో కొన్ని డ్రోన్లు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడి చేశాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ దాడిలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో, సిగ్నల్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా దెబ్బతినింది అని చెప్పేసి అంటున్నారు. మ్యాక్సిమం దెబ్బతినింది అని చెప్పేసి అంటున్నారు. అంటే తీవ్రమైనటువంటి నష్టం అయితే కలిగింది అని చెప్పేసి అంటున్నారు దానికి. అయితే ఇక్కడ ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఏమీ లేవు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇప్పటికి ఇది చాలాసార్లు దాడి జరిగింది. ఇది ఇప్పటికి 5వ దాడి అనుకుంటున్న బహుశా. సో మొదటగా జరిగినటువంటి దాడి మనందరికీ తెలుసు. ఎయిర్పోర్ట్ పైన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ పైన పడింది. దాని తర్వాత సెకండ్ దాడి వచ్చి మనకి పెట్రోల్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర పడింది. దాని తర్వాత వచ్చి మనకి రాడార్ వ్యవస్థ పైన పడింది, మళ్ళీ పెట్రోల్ ట్యాంకులు, ఇప్పుడు మళ్ళీ సిగ్నలింగ్ వ్యవస్థ, అదే రాడార్. సో ఈ విధంగా దాడులు ఏదైనా కంటిన్యూగా ఎయిర్పోర్ట్ పైన జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే ఈ గణాంకాలను విడుదల చేశారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో వీళ్ళు ఒక 3 డ్రోన్లను అయితే కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో అలాంటి ఒక 9 నివేదికలు ఏదైనా వీళ్ళకి అందినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం మీద ఒక 588 నివేదికలు ఏదైనా వీళ్ళకి అందాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాటిని క్లియర్ చేశారు. అంటే ఈ శకలాలు ఇలాంటివి పడుతుంటాయి కదా, వాటిని క్లియర్ చేయడానికి సంబంధించినటువంటి నివేదికలు అనమాట. సో అలాంటివి అందినాయని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి కారణంగా భారీగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి కదా అక్కడ ఆయిల్ ట్యాంకర్లు అంటుకోవడంతో. సో ఆ మంటలను పూర్తిగా అదుపులో తీసుకొచ్చామని చెప్పేసి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వీడియోని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది, ఎంతలా వాళ్ళు కష్టపడ్డారు అని చెప్పేసి. సుమారుగా 58 గంటల తర్వాత ఆ మంటలను అయితే పూర్తిగా అదుపులో తీసుకొచ్చినట్లు కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఇరాన్ ఇవాళ ఈ గల్ఫ్ దేశాలపైన ఇంత భారీ స్థాయిలో విరుచుకుపడడానికి గల కారణం ఏమిటి అనేసి అంటే, ఇజ్రాయెల్ నిన్న రాత్రి సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఈ ఇరాన్లో ఉన్నటువంటి బుషహర్ అణు కర్మాగారం ఏదైతుందో దాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే నిర్వహించింది. అంటే దాని దగ్గరలో దాడులు అయితే నిర్వహించింది. ఆ దాడిలో ఈ అణు కేంద్రానికి అయితే నష్టం ఏం జరగలేదు, అక్కడ ఆస్తి నష్టం జరగలేదు. అలాగే అక్కడ వారి మిగతా కార్యక్రమాలు ఏవైతే లోపల జరుగుతున్నాయి వాటికి దేనికి కానీ అంతరాయం అయితే కలగలేదు అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి దానికి ప్రతిదాడిగా ఇవాళ ఈ గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాలపైన ఇంత భారీ స్థాయిలో విరుచుకుపడినట్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే కువైట్లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో భద్రతాపరమైనటువంటి ముప్పు లేదా దానికి సంబంధించిన సంఘటన ఇలాంటిది చోటు చేసుకుంది అని చెప్పేసి వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు దీన్ని ఖండించడం జరిగింది. అలాంటిది ఏమీ జరగలేదు, అక్కడంతా కూడా బాగానే ఉంది, ఇది కావాలని ఎవరో పుకార్లు పుట్టించారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఎవరైతే అసత్యపు వార్తలను ప్రచారం చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మనం ఏదైనా సరే ఒక వార్తను పెట్టేటప్పుడు దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా సరే పెట్టండి, లేదంటే షేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అలా కాకుండా అసత్యపు వార్తలను ప్రచారం చేసినట్లయితే, అలాగే గవర్నమెంట్ నిబంధనలకు లోబడి కాకుండా కనుక ఎవరైనా ప్రచారం చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఎమర్జెన్సీకి సంబంధించిన అలర్ట్స్ అయితే మొబైల్స్లో మనకి వస్తున్నాయి కదా. అయితే కొంతమందికి iOS వాడుతున్న వాళ్ళకి ఈ అలర్ట్స్ అయితే రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ అయితే వచ్చాయంట. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫోన్ని అప్డేట్ చేయడం లేటెస్ట్ వర్షన్కి. సో iOS ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళు, అంటే ఐఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఫోన్ని ఒకసారి అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ అంటే ఈ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ
కువైట్ పైన డ్రోన్లు అయితే దాడి నిర్వహించాయి. కానీ ఒక్కసారి కూడా మనకి మొబైల్స్లో అలర్ట్స్ అయితే రాలేదు, అలాగే బయట సైరన్ కూడా మోగించలేదు. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఇది అఫీషియల్గా న్యూస్ విడుదలైనంత వరకు కూడా దాడి జరిగిందా అన్నటువంటి విషయం కూడా మనకు తెలియలేదు. దానికి సంబంధించి ఎక్కడ కానీ మనకి నోటిఫికేషన్స్ అయితే రాలేదు, అలాగే సైరన్లు కూడా మోగలేదు. ఒకవేళ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే ఇలాంటి సైరన్లు మోగడం కానీ లేదంటే నోటిఫికేషన్స్ రావడం కానీ జరిగి ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇక ఇరాన్ దాడులు ఒక కువైట్తోనే ఆగలేదండి, చుట్టుపక్కల ఉంటే మిగతా గల్ఫ్ దేశాలపైన కూడా ఇదే రీతిలో విరుచుకుపడింది. ముందుగా మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ యూఏఈ పైన భారీగానే దాడులు అయితే నిర్వహించింది. 37 డ్రోన్లు అలాగే 20 బాలిస్టిక్ మిజైల్స్ అయితే ప్రయోగించింది ఇరాన్. ఇందులో మ్యాక్సిమం చాలా వాటిని అయితే యూఏఈకి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే వాటిని ఎదుర్కొన్నటువంటి క్రమంలో కొన్ని శకలాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ప్రాంతంలో పడడంతో అక్కడ పనిచేస్తున్న కొంతమంది కార్మికులకు గాయాలయ్యని చెప్పేసి అంటున్నారు. అందులో ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 5గురికి గాయాలయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటికి 29 రోజులు అవుతుంది. 29 రోజుల కాలంలో ఇరాన్ దుబాయ్ పైన 1872 డ్రోన్లు అలాగే 398 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్ని ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్పై ఇప్పటి వరకు ఇరాన్ 385 డ్రోన్లు అలాగే 174 బాలిస్టిక్ మిజైల్స్ అయితే ప్రయోగించింది. అలాగే ఖతార్ విషయానికి వచ్చినట్లయితే ఖతార్ పైన కూడా దాడులు అయితే నిర్వహించుతుంది. అది కూడా ఇవాళ కూడా పట్టపగలే దాడులు అయితే నిర్వహించింది. నెక్స్ట్ మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియాలో కూడా ఇవాళ దాడులు అయితే నిర్వహించింది. గడిచిన 24 గంటల్లో 9 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 29 డ్రోన్లు అయితే వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 15 మంది అమెరికాకి సంబంధించినటువంటి సైనికులు కూడా గాయపడ్డారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే యూఎస్ సంబంధించిన బేస్ పైన దాడి నిర్వహించడంతో అక్కడ ఉన్నటువంటి ఒక 15 మంది సిబ్బందికి గాయాలయ్యాయని చెప్పేసి, అంటే అమెరికాకి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 15 మందికి గాయాలయ్యేతనికి అయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఓమన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి, ఓమన్ పైన దాడులు నిర్వహించింది. ఓమన్లో ఉన్నటువంటి ఈ సలాహ్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్టు పైన దాడి నిర్వహించింది ఒక 2 డ్రోన్లతోటి. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవాసీడికి కొద్దిపాటి గాయాలు కూడా అయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్ ఇంకొక విషయం కూడా తెలియజేస్తుంది. ఏమిటంటే బహ్రెయిన్లో ప్రస్తుతానికి ఈ భద్రతాపరమైనటువంటి ఆందోళనలు ఏవైతే కొనసాగుతున్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్లో డ్రోన్లు ఎగురవేత అనేటువంటిది పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలియజేస్తుంది. ఎవరు కానీ బహ్రెయిన్లో డ్రోన్లు అయితే కనుక ఎగరవేయకూడదు. ఒకవేళ ఎవరైనా సరే డ్రోన్లు కనుక ఉపయోగించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి బహ్రెయిన్ అయితే కనుక హెచ్చరిస్తుంది. ఇరాన్ ఇవాళ అబుదాబిపై నిర్వహించినటువంటి దాడుల్లో అబుదాబికి సంబంధించినటువంటి ఎకనామిక్ జోన్లో దాని యొక్క పరిధిలో జరిగినటువంటి దాడిలో యూఏకి సంబంధించిన కొంతమంది సిబ్బంది అయితే గాయపడినట్లు తెలియజేస్తున్నారు. అలాగే అబుదాబి పైన ఇరాన్ క్షిపణితో చేసినటువంటి దాడులు ఏవైతున్నాయి ఈ దాడుల కారణంగా ఈ ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం ఏదైతే ఉందో అక్కడ దానికి డ్యామేజ్ అయితే ఏర్పడినట్లు తెలియజేస్తున్నారు. ఈ దాడుల కారణంగా ఈ గ్లోబల్ అల్యూమినియం ఏదైతే ఉందో ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం అక్కడ డ్యామేజ్ అయిందంట. సో ఈ విధంగా యూఏఈ పైన అలాగే ఓమన్ పైన సౌదీ అరేబియా పైన కువైట్ పైన బహ్రెయిన్ పైన ఖతార్ పైన ఈ అన్ని దేశాలపైన కూడా ఇవాళ ఏకకాలంలో ఇరాన్ దాడులు అయితే నిర్వహించింది. అది కూడా పట్టపగలే నిర్వహించింది. భారీగానే ఆస్తి నష్టం అయితే జరిగినట్లు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ఏమైనా తెలియజేస్తున్నారంటే ప్రస్తుతానికి కువైట్లో ఆయిల్ ప్రొడక్షన్ అయితే కనుక మ్యాక్సిమం తగ్గిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళడానికి మార్గం లేదు. సో దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే కువైట్ నుంచి సౌదీ అరేబియాకి భూమార్గం ద్వారా పైప్ లైన్ల ద్వారా సప్లై చేయడం అనమాట, అక్కడి నుంచి బయట దేశాలకు పంపించడం. సో ఈ విధంగా చేయడానికి అయితే కనుక ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఇక్కడ ఇరాన్ వాళ్ళకి వాటిని ఆపి వాటి నుంచి పన్ను వసూలు చేసేటువంటి అధికారం అయితే వాళ్ళకి లేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇరాన్ వాళ్ళు, ఒక్కొక్క షిప్కి $2 మిలియన్ అమెరికన్ డాలర్లు అయితే వసూలు చేస్తాము. దేనికి? రుసుము కింద. అక్కడ ఆ షిప్ వెళ్ళాలి రావాలి అనేసి అంటే అంత రుసుము అయితే కట్టాలంట, వాళ్ళు చలానా కట్టాల్సి ఉంటుంది. చలానా అంటే అదే ఇంకోళ్ళు ట్యాక్స్ కింద అనుకోండి, ఆ విధంగా కట్టాల్సి ఉంటుందంట. సో అది చాలా భారీ మొత్తంలో కట్టినట్టు అవుతుంది. సో ఆ విధంగా కట్టించుకున్నటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అలాగే ట్రంప్ ఏమని చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఇరాన్ తోటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మ్యాక్సిమం మేము చర్చల ద్వారానే వీటిని ఈ దాడులు ఈ యుద్ధం ఏదైతుందో ఇది ఇంకా ముందుకు జరగకుండా ఆపడానికి అయితే ఇంకా ట్రై చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈ చర్చలు కనుక సఫలమైతే ఓకే, ఒకవేళ సఫలం కనుక కాకపోతే మేము భూతల దాడులు నిర్వహించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి అంటుంది. ఆల్రెడీ కొంతమందిని అయితే దింపినది, మరి కొంతమందిని దింపడానికి అయితే రెడీ అవుతున్నారు.
కానీ ఇంకా దాడులు అయితే నిర్వహించలేదు. దానికి కూడా మేము రెడీ. ఈ చర్చలు కనుక విఫలమైతే మేము బూతుల దాడులుగా నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. బూతుల దాడులుగా నిర్వహించినట్లయితే నష్టం ఇంకా భారీగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర నుంచి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఖచ్చితమైనటువంటి టార్గెట్లను ఎంచుకొని వాళ్ళు దాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎక్కువగా నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అటు ఇరాన్కి నష్టం ఉంటుంది, అలాగే అమెరికాకి సంబంధించిన సైన్యానికి నష్టం ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఇది రేపు నెల మొదటి వారంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక రాబోతుంది. వాళ్ళు దాడులు నిర్వహిస్తారా లేదంటే లేదా, ఇక్కడితో ఆగిపోతుందా, కొనసాగుతుందా ఏంటనేది మనకు ఫస్ట్ వీక్లో తెలియడానికి అయితే కనుక అవకాశం ఉంది. అలాగే ఇరాన్ కూడా దీనికి ధీటుగా సమాధానం అయితే ఇస్తుంది. మీరు ఎంతమంది సైన్యంతో అయితే రండి, మేము అంతకు మించినటువంటి సైన్యంతో మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ కూడా అంటుంది. సో ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా మనకి ఒక కొలికి రావాలి అనేసి అంటే శాంతియుతంగా చర్చలు అయితే కనుక ముగియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అలా ముగియని పక్షంలో ఇవి ఇంకా ముందుకు కొనసాగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది నిపుణులు చెప్తున్నారంటే ఇవి ఇప్పుడప్పుడే ఆగేటువంటి పరిస్థితులు అయితే కనపడట్లేదు. వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటిని బట్టి చూస్తూ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆగాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీటి వల్ల ఇబ్బందే. ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి మ్యాక్సిమం ఆయిల్ సప్లై అనేటువంటిది గల్ఫ్ కంట్రీస్ నుంచే ఉంటుంది. సో ఇక్కడ ఆగిపోవడం వల్ల ప్రపంచంలో చాలా దేశాలకి ఆయిల్ సప్లై ఆగిపోవడం, దానివల్ల కాస్ట్ మొత్తం అన్నిటిపైన ధరలు అయితే పెరిగిపోతాయి. ఎందుకంటే ఆయిల్ పైన అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మనకు అందేటువంటి నిత్యావసర వస్తువులు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా మనకి వాటి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, A to Z వాటిపైన ఆధారపడినటువంటి కర్మాగారాలు కావచ్చు, మిగతా ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో దానివల్ల విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి కూడా త్వరలో ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఏదైనప్పటికీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ రెండు దేశాలు కూడా శాంతియుతంగా చర్చలకు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆల్రెడీ కొన్ని దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి చర్చలు జరిపి దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి అదేం జరుగుతుందో చూడాలి. అలాగే యుక్రెయిన్ UAE తోటి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మేము మీతో పాటు యుద్ధంలో అయితే మేము కూడా పాల్గొంటాము, మీకు సహకరిస్తాము అని చెప్పేసి యుక్రెయిన్ అయితే తెలియజేస్తాం. అంటే యుక్రెయిన్ డ్రోన్ల విషయంలో మంచి పట్టు అయితే ఉంది వాళ్ళకి, డ్రోన్లు తయారు చేయడంలో. సో వాటి ద్వారా UAEకి అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి యుక్రెయిన్ ఇవాళ ఆ దేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా భేటీ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి మాట కూడా ఆయన ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి పని కావాలని చెప్పేసి అన్నారు. ఆయన ఆల్రౌండ్ టెక్నీషియన్, ఆల్రౌండర్ అయినా అన్ని రకాల టెక్నీషియన్ పని అయితే వచ్చు. అంటే ఫ్రిడ్జ్, AC, వాషింగ్ మిషను, అలాగే మామూలు ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ అని, నెక్స్ట్ వచ్చి ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఆయన. అన్ని రకాల టెక్నీషియన్ వర్క్ అయితే వచ్చు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఈ విధంగా ఆల్రౌండర్ టెక్నీషియన్కి ఏదైనా సరే వర్క్ కనుక్కున్నట్లయితే మీకు డిస్ప్లే దానికి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ ప్రణవి అనేటువంటి చిన్నారి 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 306 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 229 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 961 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు బాబు మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, LIC అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలియదు, 10 to 20% పీపుల్ హెల్త్ కేర్ హాస్టల్ తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది. ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లైట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అన్నిటికి బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో తప్పనిసరి.
ప్రతి వాళ్ళు చేసుకోవాలి.